అండి, నేను అరుణానందగిరి. ఈరోజు అయితే చాలా పూలు ఉన్నాయి, పూజ చేద్దాం రండి. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. శంఖం కూడా వేసిన బయటకు వెళ్దాం. ఈరోజు పూలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అన్ని స్తోత్రాలు వాడుకుంటూ చేసేసరికి ఇక టైం పట్టింది, ఇంకా చూపించే వేయలేదు. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు ఉప్మా వేస్తున్నా, కానీ ఎండుమిర్చితో ఉప్మా చాలా మంచిగా ఉంటుంది. ఇక ఎప్పుడైనా మనకు బాగా అర్జెంట్ ఉన్నది అనుకున్నప్పుడు ఇది ట్రై చేయాలి. ఇవాళ కొంచెం పూజ అయ్యేసరికి లేట్ అయింది, అందుకని టక్ ఇది చేస్తున్నాం. మరి ఆల్రెడీ వాటర్ బాయిల్ అయి ఉన్నాయి. ఎండుమిర్చితోటి ఉప్మా చేసిన మంచిగా ఉంటుంది. కరివేపాకు ఎక్కువ వేసిన మంచి కమ్మటి స్మెల్ వస్తుంది కరివేపాకుది. కరివేపాకు ఎక్కువ తినాలి. ఉంది అనుకుంటే కరివేపాకు ఎక్కువ వాడాలి. ఒక్క 2 minutesలో సర్వ్ చేసుకుందాం. ఇది మనకు మామిడికాయ పచ్చడితోటి సూపర్ ఉంటుంది. టీ కూడా అయింది. మార్నింగ్ టీ కూడా రెడీగా ఉండాలి ఉప్మా అయ్యేటప్పుడు. బయట సన్నపు తుంపర పడుతుంది వర్షం. ఇక్కడ లైట్ వెళ్తురు ఎక్కువ ఉంటుందని ఇక్కడ పెడుతున్నా. నేను బాగా అల్లరి చేస్తున్నాను. వచ్చిన ఇప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ అయింది, టీ తాగినాం. చిట్టి పిట్టలు, కూర పిచ్చుకలు, రామచిలుకలు ఇక్కడ టవర్ మీద ఉన్నట్టున్నాయి. పాపం అవి ఎంత హైట్ మీద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంతకుముందు అయితే ఇక్కడ మంచిగా చెట్ల మీద ఆడుకునేటి. ఏదో ఒకటి చదవడం మొదలు పెట్టినా ఇక చూడండి అల్లరి. ఇంత అల్లరి చేసినా కనిపిస్తలేదు. ఎక్కడుంది? నేను అరుణానందగిరి. ఇక వంట చేస్తున్నా, రైస్ పెట్టిన. వర్షం సన్నగా పడుతూనే ఉంది. ఇక్కడైతే అవిసె గింజలు, సోంపు, రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. పుచ్చకాయ గింజలు, ఇక ఏమో గింజలు, మొత్తానికి మనకు డ్రై ఫ్రూట్ షాపులో దొరికేటి అని ఉన్నాయి. అయితే ఈ చక్కెర బిళ్ళలు ఇంట్లో వేసి వేడి చేయొద్దు, కాకపోతే అందులో మనకు ప్యాకులు అన్నీ కలిసినాయి, అందుకని ఇక అట్లనే వేడి చేస్తున్నా. ఇవి అన్నీ ఇట్లా కలిపి ఉంచితే అన్నం తిన్న తర్వాత 1 స్పూన్ అట్లా వేసుకుంటా నేను. ఈ అవిసె గింజలు బ్లాక్ కనిపిస్తున్నాయి కదా, నువ్వులు లాంటి, ఇవి నల్లటి అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటారు. ఒమేగా 3 ఉంటుంది అంటారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఇలా అంటారు. ఇక అందుకని హార్మోన్స్ హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు ఇట్లాంటివి తింటే మంచిది. అన్నం తిన్న తర్వాత సోంపు వేసుకుంటాం కదా, ఆ సోంపు ప్లేసుల్ని ఇక్కడ సోంపు కూడా ఉంది ఆల్రెడీ. ఇవన్నీ ఉన్నాయి, కలిపి ఉంటాయి. ఇక అట్లా నేను తింటా, అందుకని వేయించుతున్నా. ఇవి వేయించి చల్లారబెట్టి బాక్సులు ఎత్తుతా. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కాబట్టి ఇప్పుడు వేయిస్తున్నా. కూర వేయాలి అసలు అయితే ఒక్కొక్కసారి. ఇప్పుడే మనకు అర్జెంట్ లేదు కూర, అందుకని రైస్ అయితే పెట్టిన. ఇవి జ్ఞాపకం వచ్చినాయి, ఫ్రై అయినాయి. పక్కకు పెట్టి చల్లారి పెడదాం. మంచి టేస్ట్ ఉంటాయి. ఇక ఆరోగ్యకరమైంది. చక్కెర పలుకులు కూడా వేసుకుంటే ఒక్కటొక్కటి వేసుకోవచ్చు, లేకుండా ఏం కాదు. వేయించాల్సిన అవసరం లేదు, కాకపోతే ఇప్పుడు ఇలా కలిసినాయి నాకు ప్యాకెట్లా కాబట్టి వేయించిన. డైరెక్ట్ బాటిల్ వేసుకునేటప్పుడు కలుపుకోవచ్చు. చక్కెర పలుకులు చల్లారబెడదాం రండి. చాలా పక్షులు వచ్చినట్టున్నాయి. ఇవి చల్లారిన తర్వాత బాటిల్ వేసి పెడతాం అండి. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం అనుకుంటున్నా. అయితే ఇప్పుడైతే క్యారెట్ పప్పు చేసి తర్వాత సల్లచారు చేస్తా. సింపుల్ కర్రీ ఈరోజు అయితే. క్యారెట్లు ముందుగా ఎందుకు వేస్తున్నా అంటే క్యారెట్లు ఉడకాల్సింది, అందుకని
అసలు చారేసుకోబుద్ది కాదు ఈ వర్షానికి. సన్నపు తుంపర చారేసుకోవాలనిపించేది. కాకపోతే ఒకవేళ ఉందా అని అడిగితే ఉంది అన్నట్టు చల్లచారు చేద్దాం అనుకుంటున్నా. పగలు నేను లంచ్ టైంలో వంట చేస్తాను కాబట్టి అన్నం వేడిగా ఉంటుంది. అన్నము, పచ్చడి, పెరుగు వీటితోటి మనం ఇప్పుడు ఎక్కువ తినుడు కూడా ఎక్కువ తింటలేం కదా, ఇంత తింటే సరిపోతుంది. అంతే అక్కడికే చట్నీతోటి, పప్పుతోటి, ఇట్లా పెరుగుతోటి తినేస్తే సరిపోతుంది. చల్లచారు ఒకటి ఉంచితే బెటర్. అయితే ఇవాళ క్యారెట్ తర్వాత మసూరి దాల్ వండుతున్నా. చూడండి, అల్లము పేస్ట్, అల్లము, పసుపు, ఉప్పు వేసి అది నూరి పెట్టుకుంటా నేను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నా. ఇట్లా వేస్తే ఫ్రెష్గా ఉంటుంది, అందుకని మీకు కూడా చూపిస్తున్నా. అంతకుముందు అయితే ఒక పావు కిలో అల్లం, ఒక పావు కిలో ఎల్లిగడ్డలు, లేకుంటే అర్ధ కిలో అల్లం, అర్ధ కిలో ఎల్లిగడ్డలు తీసుకుంటూ పొట్టు తీసి, వెల్లుల్లిపాయలు పొట్టు తీయడం కొంచెం ఎక్కువ టైం పడుతుంది, విసుగొస్తుంది. అయినా కూడా అట్లా చేసి పెట్టేదాన్ని. అయితే అనుకోకుండా మన ఇల్లు వర్క్ చేయించినప్పుడు పిల్లల పెళ్ళిళ్ళ ముందు ఈ అల్లం వేస్ట్ అయ్యేటట్టున్నది, మనం ఫ్రిడ్జ్ కనెక్షన్ తీసేస్తామనే ఉద్దేశంతో అల్లం మన దగ్గర ఉన్న అల్లం అంతా రుబ్బి పెట్టినా ఏం కాలేదు. ఇంకా వాళ్ళు వర్క్ జరిగేటప్పుడు ఏ మూలకు వర్క్ లేకుంటే ఆ మూలకు ఫ్రిడ్జ్ని పెట్టి కనెక్షన్ ఇచ్చిండ్రు, లేకుంటలేదు. ఆ టైంలో నేను రుబ్బి పెట్టిన, మంచిగా ఉంది. ఇంకా అప్పటి నుండి నాకు ఇదే నయం అనిపిస్తుంది. ఓన్లీ అల్లం పేస్ట్ వేసి పెట్టుకుంటే వెల్లుల్లిపాయలు ఏ రోజుకి ఆ రోజే వేయచ్చు. ఇది కూడా బాగానే ఉంది కదా అనిపించింది, అందుకే ఇట్లా చేస్తున్నాము. వెల్లుల్లిపాయలు ఫ్రెష్ చేస్తే కూడా మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. అవి క్యారెట్లు ఉడకాలని వెయిట్ చేస్తుంటా. అల్లం పేస్ట్ కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. అల్లం పేస్ట్ వేసినాం, మంచిగా క్యారెట్లు ఉడికిపోయినాయి. పసుపు వేద్దాం, తర్వాత ఈ పప్పులు వేద్దాం. మసూరి దాల్ 10 minutesలో అయ్యే కర్రీ అనుకోవచ్చు. ఇది మనకు ఈజీగా అయిపోతుంది. చూడండి, మిరప్పొడి వేసినాం, తర్వాత ఉప్పు వేసి కలిపి వాటర్ వేసినామంటే ఇక అంతే, ఉడికిపోతుంది. దీనిలో ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ మంచి కారకారంగా, మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నందువల్ల మంచి టేస్ట్ ఉంటుంది. అయితే వర్షం తుంపర కొడుతుంది కదా, అందుకని ఎక్కువ అన్నం కూడా ఎక్కువ తినాలనిపించేది ఈ వర్షానికి. ఏదో ఒక టైంకు ఏదో ఒకటి వేడివేడిగా ఉంటే కొంచెం తింటాం, కానీ తొందరగా తినాలని కూడా ఆకలి అనిపించేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినామంటే ఇప్పటికి ఆకలి అనేది లేదు. బయటకు ఒక పావు గంట వెళ్ళొచ్చినామంటే ఆకలి అవుతుంది. ఇంట్లోనే ఉండి ఎన్ని పనులు చేసినా ఆకలి కాదు. వాటర్ ఇక ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల ఈ మధ్య వాషింగ్ మిషన్ మార్నింగ్ వేస్తున్నా, అవి ఎండేసి వచ్చి చల్లచారు చేసుకుందాం. ఆ లోపల ఈ పప్పు ఉడుకుతుంది. కర్రీ చేయడానికి పెరుగును కొంచెం బీట్ చేసి ఉప్పు కారం వేసి ఉంచిన, ఇందులో కొంచెం పోపు వేస్తే సరిపోతుంది. పప్పు ఎట్లా ఉందో చూద్దాం. నేను వాషింగ్ మిషన్లో బట్టలు ఎండేసి వచ్చిన కదా, ఇక ఇప్పుడు చూద్దాం. పప్పు 10 minutes కూడా అయిందో లేదో మరి, అంత చూడలే టైం. కానీ ఇక చూడండి, అటు పోయి ఇటు వచ్చి చల్లలా ఉప్పు కారం వేసిన, అంతే. పప్పు ఉడికిపోయింది. ఇది సింపుల్ కర్రీ, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏ కూర లేదన్నప్పుడు ఇది ఈజీగా అవుతుంది. క్యారెట్ కూడా ఉంది కదా, మంచిదే, ఆరోగ్యకరం అయింది. అంటే ముందుగా అయితే చల్లచారులో పోపేస్తా. పోపేసిన తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం. లడ్డు అంటే ఏదో పాకం పట్టేది ఏం లేదు, జస్ట్ డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకోవడం, మిక్సీ జార్లో వేసి తింపడం, అంతే. ఈజీ ప్రాసెస్. అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్ట్గా ఉంటున్నాయి, అవి వాడతలేము, ఇక అందుకని చేస్తే తింటాం కదా అని. ఖర్జూరా కూడా ఉన్నాయి అన్నీ. కొన్ని మనం తెచ్చిన తర్వాత కొన్ని రోజులు తింటాం, తిన్న తర్వాత మళ్ళీ ఎందుకో ఇక దాని మీద దృష్టి పోతుంది, అట్లా అవుతుంది అప్పుడప్పుడు. అట్లాంటిదే ఇది. ఈరోజు నేను ఇక అవిసె గింజలు కూడా వేయించిన కదా, అందులో కూడా వేసిన, అందుకని మళ్ళీ జ్ఞాపకం ఉన్నప్పుడే చేద్దామని ఇక అట్లా కొన్ని పక్కకు పెట్టించిన.
దీనిలో కరివేపాకు వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను కరివేపాకు కట్ చేయలే కాబట్టి ఇది కొత్తిమీర ఉంది కాబట్టి వేసిన. రోజు ఒక ఫ్లేవర్, ఇక ఎప్పుడు ఒక రకం అని కాకుండా వేరియేషన్ ఉండాలి. మంచిగా చల్లచారులో పోపేసి పక్కకు పెట్టి, చల్లచారు ఓన్లీ మార్నింగ్కే, మళ్ళీ నైట్లో వేసుకోము, ఓన్లీ పగల లంచ్కే, అందుకే కొంచెం వేస్తున్నా. మన క్యారెట్ పప్పు ఇక స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇంకా ఎంత మంచిగా అయినాయి చూడండి. గింజలు భలే ఉంటుంది, పప్పు మస్తు ఉంటుంది. చపాతీకి కూడా తినచ్చు. ఇక చల్లచారు కూడా అయింది. అన్నం, పప్పు, చల్లచారు, పచ్చడి, పెరుగు, ఓకే అంతే. ఇక ఇప్పుడు ఇలా కొద్దిగా 1 స్పూన్ వేసుకుందాం నెయ్యి, 1 స్పూను, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వేయించడానికే అంతే. ఇక్కడ చూడండి, మరి మన దగ్గర ఇవన్నీ కలిసినాయి కదా, కలిసినాయి కూడా ఏం కాదు, ఒక్క నిమిషం ఇట్లా ఇక్కడైతే నేను మన దగ్గర వేస్ట్గా ఉన్నాయి వాటిని చేస్తున్నా. మీరు ఒకవేళ ప్రత్యేకించి చేయాలని అనుకుంటే మాత్రం అన్ని డ్రై ఫ్రూట్స్ కలిసి ఒక 200 గ్రాములు అయ్యేది 100 గ్రాముల దాకా ఖర్జూర వేసుకుంటే మంచిగా ముద్ద ఈజీగా అయ్యేటట్టు ఉంటుంది. అట్లా నేనైతే మామూలుగా కొన్ని ఖర్జూరాలు వేసిన, కొలతలు ఏం లేదు. ఇది మెత్తగా పిండిలాగా కూడా చేసుకోవచ్చు. మీకు డ్రై ఫ్రూట్స్ కనబడాలనుకుంటే బరకగా చేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ బరకగా చేద్దాం అనుకున్నా, కానీ మొత్తం కనబడకుండా చేయమని అంటే కనబడకుండానే చేసిన. మంచిగా ఉంది, టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. పిల్లలు కొంచెం ఇది అది అని ఏర్పాటు చేస్తారనుకుంటే పిండిలాగా చేసి చేయవచ్చు, చాలా బాగుంది టేస్ట్. ఇక ఇప్పుడైతే నేను వేయించి పక్క పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి చూపిస్తాను మీకు. మిక్సీ జార్లోకి వెళ్ళి తీసిన, నేను వేసిన అంతే. ఇట్లా అంటున్నా, మనం ఖర్జూర ఒకవేళ అంటే కొంచెం పచ్చి పచ్చి ఉంటాయి కదా, అట్లేసి చేసినా కానీ ముద్దలాగా అవుతుంది. దీనికి ఏం పాకం చేయలే, మనం ఏం చేయలే. మీరు ఖర్జూర డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో వేస్తే మాత్రం వేడి చేస్తే అందులో ఉన్న తడితోటి ఏం కాకుండా ఉంటుంది. అయినా ఖర్జూర నీట్గానే వస్తున్నాయి కదా, ఇప్పుడు అన్నీ కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ నీట్గా ప్రిజర్వేటివ్స్ వేసి వస్తున్నాయి. కాకపోతే ఇక అట్లా మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు పగలు కదా, నేను ఒకటి పూజా రూమ్లో పెట్టి దేవుని దగ్గర వచ్చిన తర్వాత టేస్ట్ చేసి చెప్తా. డ్రై ఫ్రూట్ లడ్డు ఇట్లా రెడీ అయింది, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.